స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వలసపాక్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పరిశీలించిన ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా యువతకి, మహిళలకు ఇచ్చిన ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాల నిమిత్తం విజన్ 2030కి రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఇంటికి ఒక్కరైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈలో స్కీమ్స్ తీసుకోవాలని, వీరు ఎదగడమే కాకుండా మరొకరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన అంశం. దీని నిమిత్తం థ్రెడ్జ్ ఐటీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్లో శిక్షణ పొందిన వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ టి శివశంకర్ మరియు కాకినాడ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ గణపతి కాకినాడ రూరల్ వలసపాక్ల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ ఆర్గనైజర్ సలాది శ్రీనివాస్ బాబు, రాధా, మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు, సలాది నాగబాబు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ కొల్లుపోయిన సూరిబాబు, కొప్పిశెట్టి లోవరాజు, గింజల రాజు, కుళ్ళిపోయిన రాజు, ట్యూటర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని ప్రకారం ఏంటంటే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకి ఏ కేటగిరీలో ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీదకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా బీసీ ఓసీ మిగతా వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉంది. కాకపోతే వాళ్ళ మీద 5% ఎడిషనల్గా మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి, ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా సీరియస్గా ఇక్కడ నేర్చుకొని మా వాళ్ళు చెప్పిందంతా కూడా విని మీకు ఏ డౌట్స్ ఉన్నా వస్తున్నారు ఇక్కడికి. 5 days ఏం నేర్చుకున్నావు? 5 daysలో ఏం బిజినెస్ నువ్వు చేద్దాం అనుకుంటున్నావు? ఫ్యాన్సీ షాప్. ఎందుకు ఫ్యాన్సీ షాప్ ఎందుకు పెట్టాలనుకున్నావు? మరి ఎలా ఉంటుంది మార్కెట్ అదంతా నువ్వు అవగాహన చేసుకున్నావా? ఒక్క ఫ్యాన్సీ అని అనుకోకుండా 2-3 అనుకోవాలి ఎప్పుడు కూడా. అర్థమైందమ్మా? 2-3 అనుకుని బిజినెస్ ఇక్కడ వీళ్ళంతా కూడా బిజినెస్ ఎలా చేయాలి, ఏ రకంగా ఈ ఆలోచన విధానం